ఊర్వశి ఎవరు? ఆమె తల్లిదండ్రులు ఎవరు? ఆమె ఎందుకు భూమికి వచ్చింది? పురూరవుడు ఎవరు? ఊర్వశి భూమికి ఎందుకు వచ్చింది? పురూరవుడిని ఎందుకు పెళ్లి చేసుకుంది? వారిద్దరికీ ఎంతమంది పిల్లలు? ఎందుకు ఇంద్రుడు ఎందుకు కుట్ర పన్నినాడు? ఎందుకు ఊర్వశి తిరిగి స్వర్గానికి వెళ్ళింది? తర్వాత పురూరవుడు ఏమి అయ్యారు? అన్నీ క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. నరనారాయణుడి తొడ నుండి ఊర్వశి ఉద్భవించింది. ఊర్వశి స్వర్గంలో ఇంద్రుని ఆస్థానంలో స్థానం సంపాదించింది. ఆమె నర్తకి మరియు ఆమె అప్సరసలలో అగ్రగామి. పురూరవ తల్లిదండ్రులు బుధ మరియు తల్లి ఇలా. ఒక శాపం కారణంగా ఊర్వశి భూమికి వచ్చింది. చంద్రవంశరాజు పురూరవుడిని చూసి ప్రేమలో పడింది. భూమి నుండి విముక్తి పొందాలని కోరుకునే ఊర్వశి పురూరవుడితో తన వివాహానికి 2 షరతులు విధించింది. తన పెంపుడు గొర్రెలను రక్షించాలని, వారు ఒకరినొకరు నగ్నంగా చూడకూడదు. ఈ షరతుపై పురూరవుడిని వివాహం చేసుకున్నది. పురూరవుడితో ఊర్వశికి 6 కుమారులు జన్మించారు. ఆయు, అమావసు, విశ్వాయు, సుతాయు, శతాయు, ధృఘాయు. ఊర్వశి, పురూరవుడు చాలాకాలం సంతోషంగా గడిపారు. స్వర్గంలో ఊర్వశి లేకపోవడం గమనించిన ఇంద్రుడు గంధర్వులను పంపించి భూమిలో ఉన్న ఊర్వశి గొర్రెలను దొంగిలించుమని ఆదేశించాడు. గొర్రెలను కాపాడుకోవడానికి రాత్రి పురూరవుడు నగ్నంగానే పరుగెత్తాడు. అదే సమయంలో గంధర్వులు వెలిగించే వెలుగుతో ఊర్వశి అతన్ని నగ్నంగా చూసింది. దీంతో షరతులను అనుకోకుండా ఉల్లంఘించడం జరిగింది. ఊర్వశి వెంటనే స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయింది. పురూరవుడు ఆమెను సంప్రదించడానికి ఒక యజ్ఞం చేయవలసి వచ్చింది. అతని తపస్సుకు సంతోషించి ఆమెతో తిరిగి కలవడానికి గంధర్వులు సహాయం చేశారు. ఇలాంటి మరిన్ని హిస్టారికల్ స్టోరీస్ తెలుసుకోవడానికి వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.